నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న క్షణం మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం. ఇదిగో అదిగో అంటూ కాలం గడిచిపోతున్న నందమూరి సింహం నటవారసుడి ఎంట్రీ కోసం ఎదురుచూపులు మాత్రం తగ్గలేదు. ఒక దశలో మోక్షజ్ఞ అసలు సినిమాల్లోకి వస్తాడా లేదా అన్న సందేహాలు, అతని లుక్స్ పై విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నిటికీ స్వస్తి చెబుతూ మోక్షజ్ఞ ఇప్పుడు పక్కా హీరో మెటీరియల్లా మారిపోయాడు. జిమ్లో కఠిన కసరత్తులు చేసి సినిమా శిక్షణతో సరికొత్త లుక్లో సిద్ధమయ్యాడట. గతేడాది మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను హనుమాన్ చిత్రంతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ తీసుకున్నారు. ఇది సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే సినిమాని టాక్ కూడా నడిచింది. కానీ ఆ సినిమాకు హఠాత్తుగా బ్రేక్ పడింది. మళ్ళీ ఆ సినిమా ఊసే వినిపించలేదు. దీంతో మళ్ళీ మోక్షజ్ఞ అరంగేట్రంపై అభిమానుల్లో అయోమయం మొదలైంది. అసలు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా రాడా అన్న సందేహాలు ముసురుకున్నాయి. ఇక బాలకృష్ణ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369. దీనికి సీక్వెల్ గా ఆదిత్య 999 చేయాలన్నది బాలయ్య చిరకాల కోరిక. ఈ అద్భుతమైన కథతోనే తన కొడుకును పరిచయం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సిద్ధం చేసిన ఈ స్క్రిప్ట్ను ఆయన వయసు రీత్యా డైరెక్ట్ చేసే అవకాశం లేదు. దీంతో ఈ భారీ బాధ్యతను బాలయ్య నమ్మకస్తుడైన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతిలో పెట్టినట్లు సమాచారం. ఇది కాలప్రయాణం చుట్టూ తిరిగే సోషియో ఫ్యాంటసీ కథ. ఇందులో తండ్రి కొడుకులు ఇద్దరూ కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఈ ప్రాజెక్టు కోసం మోక్షజ్ఞ ఇప్పటికే వర్క్షాప్స్లో పాల్గొంటున్నాడట. తన పాత్రకు కావాల్సిన మేకోవర్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ వార్త విన్న అభిమానులు ఈ సినిమా కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నామంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా మోక్షజ్ఞ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.